గోదావరి జిల్లాలో మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ క్షేత్రులైన భీమవరం భీమేశ్వర ఆలయం, పాలకొల్లు క్షీర రామలింగేశ్వరం స్వామి ఆలయం, అచంట రామలింగేశ్వర స్వామి ఆలయం, పెనుమంత్ర మండలం సత్త రామలింగేశ్వర స్వామి ఆలయం, వీరపాలెం గ్రామంలో ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి శక్తిపీఠంలోని స్ఫటిక లింగాన్ని దర్శించడానికి సంవత్సరానికి 2 సార్లు మాత్రమే ఆ భాగ్యం కలుగుతుంది. అయితే కార్తీక మాసంలో ఒకరోజు మహాశివరాత్రి రోజున ఈ స్ఫటిక లింగ దర్శనానికి భక్తులు వేల సంఖ్యలో పాల్గొంటారు. అయితే ఈ జిల్లాలో ప్రసిద్ధి చెందిన శివాలయాలకు భక్తులు వేల సంఖ్యలో తరలివస్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. గోదావరి జిల్లాలో శివుడికి మహాప్రియతమైన రోజు మహాశివరాత్రి. అలాగే జిల్లాలో 10 శివాలయంలో కూడా మొత్తం అన్ని శివాలయాలు కూడా జిల్లాలో అంగరంగ వైభవంగా ముస్తాబాయని చెప్పవచ్చు. అలాగే కళ్యాణం అయిన అనంతరం ప్రతి శివాలయంలోనూ కూడా జనాలు బాగా రద్దీగా ఉంటున్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ సిబ్బంది, ఆలయ కార్యకర్తలు మొత్తం అందరూ కూడా భక్తులకు అసౌకర్యాలు ఏమి జరగకుండా అంటే మొత్తం ఒక లైన్లో క్యూ లైన్లు అన్నది ఏర్పరిచారు. ఆ క్యూ లైన్లో కూడా ఎవరికి ఇబ్బందులు లేకోకుండా మొత్తం వాళ్ళకి సదుపాయాలు ఏం కావాలన్నది కూడా ఆలయ సిబ్బంది ఏర్పరచుకున్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శివాలయాలు చాలా ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే భీమవరంలో భీమేశ్వర స్వామి ఆలయం కూడా చెప్పవచ్చు. భీమేశ్వర స్వామి ఆలయం కూడా చాలా వేలాది లక్షల మీద భక్తులు ఎక్కువగా అంటే పరి చోట్ల నుంచి కూడా అక్కడికి భక్తులు ఆ శివలింగాలను దర్శించుకోవడానికి ఆ ఆలయానికి వస్తూ ఉంటారు. ఆ ఆలయ సిబ్బంది కూడా వాళ్ళకి తగు జాగ్రత్తలు అంటే బస్ స్టాండ్ కానించి రైల్వే స్టేషన్ వరకు ఉచిత బస్సులు అన్నీ కూడా ఏర్పరిచారు. అలాగే ఉచిత ఆటోలు కూడా ఆ శివాలయానికి వచ్చేలాగా మార్గానికి శివాలయం నుంచి రైల్వే స్టేషన్ నుంచి శివాలయానికి వచ్చే మార్గంలో కొంచెం దూరం పాటు ఉండటం వల్ల అక్కడ ఉచిత బస్సులు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, అక్కడ లోకల్గా ఉన్న నాయకులు కావచ్చు, ఆలయ సిబ్బంది కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు ఇబ్బందులు లేకోకుండా భక్తుల్ని గుడి దగ్గరికి తీసుకెళ్లేలాగా ఉచిత బస్సులు అన్నీ కూడా ఏర్పరచడం జరిగింది. అలాగే పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం ఒకటి, అది కూడా అక్కడ ఆలయం కూడా చాలా ప్రసిద్ధిగాంచింది. ఆ శివాలయం కూడా చాలా చోట్ల అంటే చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లు లంక గ్రామాలు కావచ్చు, ఆ పక్కన ఉన్న పల్లెటూరు గ్రామాలందరూ కూడా మహాశివరాత్రి రోజున చాలా అంగరంగ వైభవంగా భక్తులందరూ కూడా ఆ శివాలయానికి కూడా పోటెత్తారని చెప్పవచ్చు. అలాగే ఆ శివాలయంలో కూడా అక్కడ ఎటువంటి అంటే కొన్ని 70,000 నుంచి 1,00,000 మంది వరకు పైనే ఎక్కువ జనాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రోజంతా కూడా శివాలయం రోజున ఆ శివాలయం అభిషేకాలు అయిన తర్వాత కూడా భక్తులు కూడా ఎక్కువగా పోటెత్తిన తర్వాత ఆ రోజు జాగారాలు కూడా శివాలయంలోనే చాలామంది భక్తులు కూడా అక్కడ జాగారాలు ఉండటం అయినా కూడా జరుగుతుంది. అటువంటి ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండటం వల్ల భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి మధ్య ప్యాకెట్లు కానించి మంచినీరు సదుపాయాలు కానించి మొత్తం అందరూ కూడా అక్కడ ఆలయ సిబ్బంది ఈవోలు కానించి మొత్తం అందరూ కూడా అలాగే పోలీసు బందోబస్తు కూడా ఎటువంటి ట్రాఫిక్కి ఎవరికి ఇబ్బంది లేకోకుండా జనాలకి పోలీసు బందోబస్తు మొత్తం అంతా కూడా భక్తులకి అసౌకర్యాలు ఇవి జరగకోకుండా అంతా కూడా ఎదుర్కొంటున్నారు. అలాగే శ్రీ రామేశ్వర స్వామి ఆలయం కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కూడా కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పవచ్చు. ఇక్కడ 100 సంవత్సరాల చరిత్ర పైనే ఉందని ఈ ఆలయానికి చెప్పవచ్చు. అలాగే ఈ ఆలయానికి కూడా మొత్తం ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా అంటే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా అంటే ఆలయ పరంగంలోనే పెద్ద పెద్ద పందిర్లు కూడా వేసి అంటే టెంట్లతో కాకుండానే మొత్తం కర్రలు పాతి తాటాకులతోనే పందిర్లు వేసి ఇక్కడ జరిగే ఉత్సవాలు ఒక రోజు కాదు, అలాగే వారం రోజులు కొంచెం 9 రోజులు ఒక చోట, 12 రోజులు ఒక చోట, అలాగా 10 ఏరియాలో కూడా ఆలయాల్లో ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. శివరాత్రి ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ చూసుకుంటూ ఆలయ సిబ్బంది అలాగే పోలీసు బందోబస్తుతో కూడా ఆ రోజున సెపరేట్ అంటే ఉచిత దర్శనం ఉంది, అలాగే విఐపి దర్శనాలు ఉన్నాయి. అలాగే పార్కింగ్లు కూడా ఎటువంటి అంతరాయం లేకోకుండా పోలీసు బందోబస్తు ఇబ్బందులు లేకోకుండా పార్కింగ్ ప్లేస్లో కూడా అన్నీ కూడా మొత్తం ఏర్పడడం జరుగుతుంది. అలాగే శివాలయంలో అక్కడ అభిషేకాలు అయిన అనంతరం కూడా భక్తులు మొదటి అంటే నైట్ తెల్లారగట్ల నుంచి కూడా భక్తులందరూ కూడా శివాలయంలో పాల్గొని మొత్తం శివుడి దర్శనం కోసం వస్తారు. అలాగే తాడేపల్లిగూడ నియోజకవర్గం శివారులో ఉన్న బాల త్రిపుర సుందరి పీఠంలో అక్కడ ప్రత్యేకత ఏర్పడింది. అలాగే ఆ ప్రత్యేకత ఏంటంటే అక్కడ శివాలయంలో స్ఫటికలింగ దర్శనం ఉంటుంది. సంవత్సరానికి 2 సార్లే ఆ స్ఫటికలింగ దర్శనం ఉంటుంది. కార్తీక మాసంలో ఒకసారి, అలాగే మహాశివరాత్రి రోజున అక్కడ స్ఫటికలింగ దర్శనం ఉంటుంది. స్ఫటికలింగ దర్శనానికి 1,00,000 మంది పైనే భక్తులు వేచి ఉంటారు. పొద్దుటే అంటే ఉదయమే ఈ రోజు నుంచే ఉదయమే బారులు తీస్తూ ఉంటారు జనాలు. వాళ్ళకు కూడా ఎటువంటి సదుపాయాలు అంటే మంచిగా అన్ని ఎదురుకెళ్ళేలాగా ఆ భక్తులను
భక్తులని మొత్తం అంతా కూడా అక్కడ ఆలయ సిబ్బంది అయితే అక్కడ అర్చకులు అయితే మొత్తం అందరూ కూడా దూరపోతున్నారు. ఇది ఇక్కడ విషయం అయితే ఈ ఏమైతే ఉంది ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో మహాశివరాత్రి సంబరాలు 9 రోజుల నుంచి 10 రోజుల వరకు ప్రతి ఆలయంలోనూ కనుల విందుగా జరుగుతాయని చెప్పవచ్చు. ఇది ఇక్కడ కెమెరామెన్ మధుతో సతీష్, స్వతంత్ర టీవీ.